So there is still a sprain in my leg, so it's paining. Yeah. But thank God. My mother asked, can I take the class today? I told, yeah, I can take. And today I'm here sitting with you all. Praise God for that. దైవజనులు ఏమండి నాకు హమ్మింగ్ వస్తుందండి. Pardon me? My device is humming, huh? Oh, okay. You could hear me what I told? Okay. You want me to continue or she'll translate? దైవజనులు అనారోగ్య సమస్యను బట్టి మరి గత సెషన్ తర్వాత మరి కాలుకి మరి గాయమైందని తెలియజేస్తా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా క్లాస్ తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చారని ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనుల గురించి ప్రార్థన చేయండి. ఇంకా మరి కాలు ఆ యొక్క నొప్పితో బాధపడుతున్నారు. వాటి విషయంలో మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుతున్నారు. Last 6 classes I took on the 4 soils. How many of you remember that? మరి ఎంతమందికి గుర్తుందండి? గత 4 సెషన్స్ లో దైవజనులు 4 నెలల గురించి మాట్లాడుతూ వచ్చారు. Parable of 4 soil. 4 నెలల ఉపమానం గురించి ఎంతమందికి గుర్తుందండి? Parable of growing seed. మరి ఈ యొక్క విత్తనం ఎలా మొలకెత్తుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయం గురించి కూడా దైవజనులు బోధిస్తూ వచ్చారు. Final judgment. మరి అంతిమ తీర్పు గురించి కూడా మనము ధ్యానం చేశాం. How many of you remember that teaching? విషయాలు ఎంతమందికి గుర్తుంది? Like I told, it's not my teaching, it's the teaching of Lord. మరి దైవజనులు చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు, ఇవి నా బోధలు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి బోధలు. How many of you remember that? ఎంతమందికి గుర్తుందండి? Rufus raised a hand. Praise God for that. Praise God, praise God. 3 people have raised a hand. Praise God. Okay. So today we'll take on spirit, soul and body. మరి ఈ రోజు మనము ప్రాణాత్మ దేహాల గురించి మాట్లాడబోతా ఉన్నాం. This again, it's not my notes, it's the notes of Andrew Womack. I'll be telling the extract of that. మరి ఇది నేను సొంతగా నాకు నేనుగా తయారు చేసుకున్నటువంటి నోట్స్ కాదు, కానీ మరి ఆండ్రూ వోమక్ గారు బోధించినటువంటి బోధనలో నుండి తీసుకోబడినటువంటి అంశం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. Last time, how many of you shared that notes? మరి ఎంతమందికి గతంలో ఈ యొక్క విషయాలు విన్నారో, స్పిరిట్ సోల్ బాడీ గురించి ఎవరైనా విన్నారా? No. Okay, so it will be fresh news for you. మరి ఎవరు గతంలో వినలేదు కాబట్టి కొత్తగా మీరందరూ కూడా కొత్త బ్యాచ్ అని మరి దైవజనులు. So Andreas raise a hand. Okay. Yeah. So Andrew Womack, whom I'll call him as Chachu. మరి ఆండ్రూ వోమక్ గారిని మరి చక్కగా మరి బాబాయ్ గా పిలుస్తా ఉంటారు. These notes I have shared with Sister Brighty, Brother Rajesh and Sister Swarna. If you want, you can take from them. మరి గతంలో దైవజనులు ఈ యొక్క ప్రాణాత్మ శరీరాల గురించి ఉన్నటువంటి ఆ యొక్క నోట్స్, ఇంగ్లీష్ లో నోట్స్ దైవజనులు నాకు, స్వరాలు తక్కకి అదే రీతిగా మరి రాజేష్ బ్రదర్ కి మరి దైవజనులు సెండ్ చేశారు. మీకు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే బ్రదర్ ని మీరు కాంటాక్ట్ అయితే వారు పంపిస్తారు మీకు. Okay. Now I received his teachings and his books in 2010 when I was down. సో దైవజనులు ఎప్పుడైతే వారు మరి అనారోగ్య సమస్యతో మరి నిరాశలో ఉన్నారో ఆ సమయంలో 2010 సంవత్సరంలో ఈ యొక్క అంశాన్ని మరి దైవజనులు పొందుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. I found that just meditating the Lord's word, my life will change effortlessly.
మరి దైవజనులు కనుగొన్న విషయం ఏంటంటే, నేను వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి చదవడం ద్వారా నేను అనారోగ్య సమస్య నుండి బయటపడతాననే విషయాన్ని వారు గ్రహించగలిగారు. I was so blessed that I decided and I graduated from CBC, Charis Bible College, from Chennai in 2013 to 15. మరి ఆ సమయంలో 2013 నుండి 2015 ఆ సంవత్సరంలో మరి సిబిసి చారిస్ బైబిల్ కాలేజ్‌లో మరి ఈ యొక్క సీరీస్‌ని వారు అక్కడి నుండి పొందుకున్నారు. దాని ద్వారా వారు ఎంతో ఆశీర్వదించబడ్డారని సాక్ష్యం చెప్తా ఉన్నారు. After my graduation, I was not sure how to go about in my ministry. మరి గ్రాడ్యుయేషన్ అయ్యాక మరి ఆ యొక్క తరగతులు బైబిల్ స్టడీ అది పూర్తి చేసిన తర్వాత మరి చదువులు ఎలా ముందుకెళ్ళాలనే విషయంలో మరి దైవజనులు ఆలోచిస్తా ఉన్నారు. Then my senior advised me to go and attend Ezekiel Francis or Beraka Prophetic Ministry at Pundi, Chennai, to attend his meeting. మరి ఆ సమయంలో మరి ఒక చదువు పూర్తి అయిన తర్వాత సెమినార్ అక్కడ బైబిల్ క్లాస్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఎటెల్లాలో అర్థం కాలేనటువంటి సమయంలో మరి దైవజనుల యొక్క సీనియర్ పాస్టర్ గారు మరి బోధించిన విషయమే దైవజనుల యొక్క సీనియర్ చెప్పిన విషయం ఏంటంటే బెరాకా ప్రాఫెటిక్ మినిస్ట్రీకి వెళ్ళండి, అది చెన్నైలో ఉంటుంది, మరి ఆ ప్రాంతంలో మీరు వెళ్ళండి, ఆశీర్వదించబడతారు, ఎజికే ఫ్రాన్సిస్ ద్వారా మీరు ఆశీర్వదించబడతారని చెప్పారంట. I'll call him Ezekiel Anna. మరి ఎజికియా అన్నా అని నేను పిలుస్తాను వారిని. అయితే when Anna was sharing to the crowd of about 1000 to 1200 people, ఆ సమయంలో మరి ఎజికియా అన్న మరి వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ దాదాపుగా 2000 ప్రజలు, 1000 నుండి 2000 ప్రజల మధ్యలో ఉంటారు. ఆ యొక్క గుంపుకి ఆయన బోధిస్తా ఉన్నారు. His word was so prophetic that it was as if he was speaking to me. మరి నిజంగా చెప్పాలంటే ఎజికియా అన్న మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటల్లో నిజంగా ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మరి బయలు వెళ్తున్నప్పుడు నిజంగా ఇది మాటలు నా గురించే మాట్లాడబడుతున్నాయి, ఇవి నాకే అన్నట్టుగా ఉన్నాయి. He was telling that the today's requirement of the church is, మరి ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే సంఘానికి ఈ రోజు అవసరమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయన బోధిస్తా ఉన్నారు. the requirement is a teacher. మరి ఈ రోజు సంఘాలకి అవసరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే బోధకుడు కావాలి అని చెప్తా వచ్చారు. His words touched me that I understood that my calling is to teach to the church. మరి ఆయన మాటలు నా హృదయానికి తగిలాయి కాబట్టి నా యొక్క పిలుపు మరి నా బోధకుడుగా నన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు, సంఘానికి నేను బోధించాలని నిశ్చయించుకున్నాను. From then I started meditating the Bible so that I could equip with the truth, especially with the new covenant, that I can teach myself and also to the others I meet. మరి ఆ సమయం మొదలుకొని మరి నేను దేవుడు నన్ను పిలిచిన విధానాన్ని బట్టి మరి వాక్యాన్ని ఎక్కువగా లోతుగా ధ్యానం చేయడం, మరి దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించి మరి వాటిని సంఘానికి బయలుపరచడం ప్రారంభించాను. ప్రత్యేకంగా మరి నూతన నిబంధనను దైవజనులు ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయడం జరుగుతా ఉంది. Anna's book, See Yourself in Christ, Daily Devotion. మరి దైవజనులు మరి ఎజికియా అన్న రాసినటువంటి మిమ్మల్ని మీరు క్రీస్తులో చూసుకోనండి అనే ఒక ప్రతిరోజు డివోషన్ బుక్ మరి చదువుతూ వచ్చారట. That really helped me to understand spiritual and body well. మరి అది చదవడం ద్వారా మరి యొక్క ప్రాణాత్మ శరీరం గురించి చాలా స్పష్టంగా వారు అర్థం చేసుకోగలిగారు. Not only that book, I read all his other books also. కేవలం ఆ పుస్తకం మాత్రమే కాదు కానీ చాలా పుస్తకాలు నేను చదవగలిగాను. In that time, not only Ezekiel Anna and Andrew Chachu, but I was hearing one more person. అయితే వీరితో పాటుగా మరి ఎజికియా అన్నతో పాటు ఆండ్రూ వోమాక్ తో పాటు కూడా మరి కొన్ని పుస్తకాలు చదివారు. ఇంకా వీరితో పాటు ఆండ్రూ వోమాక్ గారు, అదే రీతిగా ఎజికియా అన్న, వీరితో పాటుగా మరొక దైవజనులను కూడా కనుగొన్నారు. That is Joseph Prince. మరి ఆయన ఎవరో కాదు కానీ జోసెఫ్ ప్రిన్స్. I'll call him as brother Prince. మరి ఆయననైతే నేను సహోదరుడైనటువంటి ప్రిన్స్ అని పిలుస్తాను. The rest free time I started hearing his messages. మరి ఎప్పుడైతే ఖాళీ సమయాలు ఉంటాయో ఆ సమయాల్లో ఆయన మాటలు వినడం ప్రారంభించాను. Which put the new covenant so easy for me to understand. మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎంత సులువుగా ఉంటాయంటే నూతన నిబంధనను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. They could understand my lover, Lord Jesus Christ,
loves me, and that really shot my life above the roof of their house. మరి ఆ సమయంలో అవి అర్థం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నా ప్రియుడైనటువంటి నా ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్న విధానాన్ని బట్టి నా యొక్క ఇంటి నిర్మాణము మరి ఆ యొక్క ఆ అంతస్తుల మీదకి రూఫ్ అంటే మన ఇంటి మీద వేసుకుంటున్నటువంటి దానికి మీదుగా మరి వెళ్ళడం జరిగింది. పై కప్పుకి పైగా నేను ఎదగడం ప్రారంభించాను. He never used the three words spirit, soul, and body regularly. మరి ఆయన సర్వసాధారణంగా ఉపయోగించే మాటల్లో ఒక మాట ఏంటంటే ప్రాణాత్మ శరీరము అంటారు. లేదు, ఇట్ వాస్ నాట్ దేర్. ఓకే, అయితే ఆయన జోసెఫ్ ప్రిన్స్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎప్పుడు కూడా ప్రాణాత్మ శరీరం గురించి ఆయన ఎప్పుడు ఉపయోగించలేదంట. బట్ హి వాస్ షేరింగ్ ఆన్ దట్ లైన్ ఓన్లీ. ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా ఉపయోగించినప్పటినీ మరి ఆ విషయంలోనే ఆ కోణంలోనే బోధిస్తూ వచ్చారు. How we have to renew our mind and we can experience everything that is provided for us in our flesh. అయితే మన యొక్క మనస్సులను మార్చుకొని మరి ఆత్మలో ఉన్న విషయాలను మన మనసులో మార్చుకొని శరీరంలో అనుభవించడం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. With the guidance of my best friend. మరి నా యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి తన యొక్క సలహా మేరకు guide and my teacher, that's not about the Holy Spirit. మరి ఆయన నాకు నా ప్రాణ స్నేహితుడైనటువంటి వ్యక్తి మార్గదర్శకత్వంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు. I could extract all my notes and I can share to you all. మరి నా ప్రాణ స్నేహితుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి నోట్స్ ని బట్టి నేను అవన్నీ కూడా నేను మీకు ఇవ్వగలుగుతా ఉన్నాను. I have taken 3 names. నేను ఈ సందర్భంలో 3 పేర్లు నేను తీసుకున్నాను. What are the 3 names? ఎవరెవరి పేర్లు చెప్పారో చెప్తారా అండి? ఇస్కే అన్న, ఆండ్రూ ఓమక్, జోసెఫ్ ప్రిన్స్. And the 4th person is? 4వ వ్యక్తి ఎవరు? ప్రాణప్రియుడు. Praise God. These 4 people blessed me to understand the truth well. మరి 4 మనుషులు కూడా నన్ను ఎంతగానో ఆశీర్వదించారు, ఈ యొక్క సత్యాన్ని గ్రహించే విషయంలో సహాయపడ్డారు. I pray that you all also understand the same truth. మరి నేను ప్రార్థిస్తా ఉన్నాను మీరందరూ కూడా ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని మరి నేను విశ్వసిస్తా ఉన్నాను. So that you all can walk in the freedom that God has already given to you all. మరి మీరు కూడా ఈ విషయాన్ని గ్రహించడం ద్వారా మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రతలో ప్రభులో ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. Yes, I had a sprain last week. కాలికి తగిలినటువంటి గాయాన్ని బట్టి దైవజనులు స్ప్రే వేసుకున్నారు. అయినప్పటికీ కూడా but I thank God that I can sit and I can share the word to you all. మరి దేవుణ్ణి దైవజనులు స్తుతిస్తా ఉన్నారు. మరి కూర్చోగలుగుతున్నారు, నిలబడగలుగుతా ఉన్నారు, వాక్యాన్ని కూడా బోధించగలుగుతున్నారు. Thank God for his mercy. మరి దేవుని కనికరాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నారు. Can you read 1 Thessalonians 5:23? మరి ఎవరైనా చదివి సహకరించండి. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయండి? ఒకసారి చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. Praise God, praise God, praise God. Can you read 1 Thessalonians 5:23? 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. What are the 3 has to be preserved? 3 విషయాలు భద్రపరచబడాలి అని చెప్తా ఉన్నారు. ఏంటండి అవన్నీ? ఆత్మ, జీవము, శరీరము. ఆత్మయు జీవము శరీరము. That means man is a triunion. అయితే మానవుడు ఎలా సృజించబడ్డాడంటే 3 విషయాలు కలిగి ఉన్నాడు. We all are triunion. మనమందరం కూడా
మూడు యూనియన్ అంటే ఐక్యత. Correct. We have body, spirit and soul. అయితే మనలో ఉన్నవి ఏంటంటే మరి శరీరము, మరి ప్రాణము, అదే రీతిగా ఆత్మను కలిగి ఉన్నాం. Just God is Father, Son and Holy Spirit. మరి ఏ రీతిగా అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారో We are body, spirit and soul. మనం కూడా అట్టి రీతిగానే శరీరము, ప్రాణము, ఆత్మను కలిగి ఉన్నాం. How many of you know that we are triunion? ఎంతమందికి తెలుసు మనము మూడు విషయాల్లో ఐక్యత కలిగి ఉన్నామని? Telugu. What is sister right in Telugu? Exact meaning I am not getting, Pastor Garu. Okay. మూడింట ఐక్యత. Pardon me? మూడింటిలో ఐక్యత. మూడింటి కలయిక అంటే 3 in 1. కలయిక. ఓకే, కలయిక. ఓకే, మూడింటిలో మనం కలయిక కలిగి ఉన్నాం. త్రియేక దేవుడు. What's the meaning of spirit? ఇప్పుడు ఈ సమయంలో చెప్పండి, మరి ఆత్మ అంటే ఏంటి? మన లోపల ఉన్న ఆత్మ. మనలో ఉన్న ఆత్మ. Praise God. Innermost part of us. మరి ఆత్మ అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ. సిస్టర్ చెప్పినట్టుగా Most of the Christians tell that the spirit is nothing but the breath of God. అయితే చాలా మంది ఏమని చెప్తారంటే మరి ఆత్మ అనగానే దేవుని జీవము అని చెప్తా ఉంటారు. Which is true to an extent. మరి నిజంగా అది వాస్తవమే అయినప్పటికీ కూడా But Paul went an extent further. వాటి విషయాన్ని ఇంకొద్దిగా మరి పౌల్ గారు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. And that understanding will change our life. ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించగలిగినట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. So we'll try to understand these 3 things first. ఈ మూడు విషయాల్ని మనం మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుందాం. What is body? మరి శరీరము అంటే ఏంటి? శరీరం అంటే మనము శరీరం అంటే What you can touch, what you can feel, correct? అంటే మరి శరీరం అంటే మీరు ఏదైతే ముట్టగలుగుతారో, ఏదైతే మీరు గ్రహించగలుగుతారో, ఏదైతే అనుభూతించగలుగుతారో దాన్నే శరీరం అంటాం. Soul, what is soul? మరి ఇప్పుడు ప్రాణము అంటే ఏంటి? ప్రాణం అంటే మనలో ఉన్న లోపల రక్తం. మన లోపల ఉన్న రక్తము. So what's the difference between body and soul? జీవము సార్. Jivam, yeah. It is will, emotions, consciousness. మరి అదేంటంటే చిత్తము, చిత్తము, అదే రీతిగా కాన్షియస్ అంటే Or emotions. మన యొక్క భావోద్రేగాలు అని చెప్పొచ్చు. Or in other words, our personality. మన యొక్క వ్యక్తిత్వము అని కూడా చెప్పొచ్చు. Now what is spirit? ఇప్పుడు ఆత్మ అనగా ఏంటి? Now these 3 things, if we do not know, when we tell we are a Christian, it's very difficult to understand the Bible. ఈ మూడు విషయాలు మరి ప్రాణము, ఆత్మ, శరీరం వీటి గురించి తెలియలేనట్లయితే మనం క్రైస్తవులుగా ఉండి చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట.
1 minute, 1 minute. My notes is going somewhere else. 1 second. So we are tree union. Do you know that? మరి మూడు కలయిక కలిగి ఉన్నామనే విషయాన్ని మీకు తెలుసా అండి? You have body, soul, and spirit. మరి మూడింటిలో మనం కలయిక కలిగి ఉన్నాము. మనం ఏం కలిగి ఉన్నామంటే ఆత్మ, శరీరము, ప్రాణము కలిగి ఉన్నాం. Christ said in John 3:6. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 6:3 చెప్పిన మాట ఏంటంటే 3:6 మాస్టర్ గారు 6:3 John 3:6. ఆ 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. So what is that Lord is telling? మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాటలు ఏంటండి? Born of flesh is flesh, born of spirit is spirit. శరీర మూలంగా జన్మించింది శరీరం అవుతుంది, ఆత్మ మూలంగా జన్మించిన వారు ఆత్మ సంబంధులై ఉంటారని చెప్తా ఉన్నారు. You are born of flesh or of spirit? మరి మీరు ఏ రీతిగా జన్మించారు? శరీర రీతిగా జన్మించారా, ఆత్మ మూలంగా జన్మించారా? ఆత్మ మూలముగా. ఆత్మ మూలంగా. So you don't have physical parents? మరి అలాంటి ఆత్మ మూలంగా జన్మించినట్లయితే మీకు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు పాస్టర్ గారు. Then why you are telling that you are only spiritual? మరి ఎందుకు ఇలా చెప్తున్నారు? నేను ఆత్మ మూలంగా మాత్రమే జన్మించానని ఎందుకు చెప్తున్నారు? జన్మించిన తర్వాత ఆత్మ మూలంగా జన్మించాను. Yeah, they are interrelated but not connected. మరి ఇవన్నీ ఒకదానికొకటి సంబంధమైనవి కానీ రెండు ఒకేవి కాదు. That you will understand once I start sharing these notes. మరి మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి ఎప్పుడైతే దైవజనులు ఈ నోట్స్ ని పంపిస్తారో అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. You should remember John 3:6. మరి యోహాను 3:6 విషయాన్ని, ఈ యొక్క వచనాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. Spirit is spirit, flesh is flesh. మరి ఆత్మ అంటే ఆత్మనే, శరీరము అంటే శరీరమే. Okay, that's very important for us to understand the difference. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. They are interrelated but not connected. అయితే ఇవి మూడు కూడా మరి మూడు విషయాలు కనెక్ట్ అవ్వలేదు, కనెక్ట్ చేయబడలేదు, కానీ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. We cannot connect the spirit with our emotions as per the word. మన యొక్క ఆత్మను మనం అదే రీతిగా మన శరీరంతో మనము కలపలేమండి. Okay, this is one of the biggest problem we Christians have. మనకు క్రైస్తవులకు ఉన్నటువంటి చాలా పెద్ద సమస్య ఇదే. For example, can you read Ephesians 1:18-20? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చదవండి. ఉదాహరణకు చూద్దాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటూ మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. So what's the prayer? The prayer Paul is praying. ఇక్కడ మరి పౌలు గారు ఏమని ప్రార్థిస్తా ఉన్నారు? He prays that everyone know that we have the same power that raised Jesus from the dead is in us. అయితే ఆయన ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నారంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని పునరుత్థాన శక్తితో లేపినటువంటి ఆత్మనే మనం కూడా కలిగి ఉన్నామని ఇక్కడ ప్రార్థిస్తా ఉన్నారు. So you and I have the same power. మరి మనం కూడా అట్టి శక్తినే కలిగి ఉన్నామని పౌలు చెప్తా ఉన్నారు. Can you read 2 Corinthians 5:17? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం చదువుతారా?
2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. So you are an old creation or new creation? మరి ఇప్పుడు చెప్పండి, మీరు నూతన సృష్టియా లేకపోతే పాత సృష్టి అయి ఉన్నారా? నూతన నూతన సృష్టి. How did you become a new creation? ఎలా మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు? యేసు ప్రభు రక్షణ సువార్త ద్వారా నూతన సృష్టిగా మార్చబడ్డాం. Amen. Amen. So thank God that you have little understanding on that. Praise God. మరి మీకున్నటువంటి వాక్యం మీద ఉన్న అవగాహనను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. Brother, can you read John 14:12? మరి యోహాను సువార్త 14:12 చదువుతారా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What did Christ said? మరి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్న మాటలు ఏంటండి? జీసస్ క్రైస్ట్ చేసిన క్రియలు మనము కూడా చేయగలం. So are we doing the same work that Christ did? మరి యేసు ప్రభుల వారు చేసిన క్రియలే మనం చేస్తున్నామా? He raised someone from dead. మరి ఆయన ఎవరో చనిపోయిన వ్యక్తిని కూడా తిరిగి లేపారు. Who are leopard, who were paralytic, he healed them. మరి పక్షవాయువుతో ఉన్నవారు, కుష్ఠరోగితో ఉన్న వారిని ఆయన ముట్టి స్వస్థపరిచారు. Who was a prostitute, he set her free. మరి ఎవరైతే ఆ యొక్క వ్యభిచారంతో ఉన్నారో ఆ స్త్రీని కూడా విడుదల చేసినట్టుగా మనం చూస్తాం. Are we doing any of that work? అలాంటి క్రియలు ఏవైనా మనం చేస్తున్నామా? Do you think the words Jesus said is not right? మరి అంటే దేవుని వాక్యము నిరర్ధకమైనట్ట? We don't believe the truth. మనం సత్యాన్ని మనము విశ్వసించం మొట్టమొదటిగా. When we believe the truth, then we'll start walking as the truth says. మనము మొట్టమొదటిగా విశ్వసించినట్లయితే ఆ వాక్యానికి తగ్గట్టుగా మనము నడవడం ప్రారంభిస్తాం. You all would have quoted these verses, Ephesians 1:19, 2 Corinthians 5:17, John 14:12. You would have quoted that in your churches. అయితే మీ సంఘాల్లో కూడా ఎఫెసీ 1:18-20, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17, యోహాను సువార్త 14:12 అనేక మార్లు వారు చదివి ఉండవచ్చు. But how many of our where is the power and where is this new creation in you? మరి అన్ని సార్లు మీరు విన్నప్పటికీ కూడా మరి నూతన సృష్టి మీలో ఎక్కడుంది, లేకపోతే ఆ యొక్క శక్తిని మీరు ఎక్కడ చూడగలుగుతున్నారు? Question to you all are very silent. మీ అందరికీ ప్రశ్న అయి ఉంటుంది, మీరు మౌనంగా ఉంటున్నారు, సమాధానం తెలియజేయండి. Can you read John 6:63? మరి యోహాను సువార్త 6:63 చదువుదాము ఒకసారి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమయునైనవి. It is a spirit that quickens. మరి మనల్ని జీవింపచేస్తుంది ఆత్మయే. Quicken means in Telugu, that's the right word. It brings life into us. మరి అక్కడ సరిగ్గా రాయబడ్డ మాట ఏంటంటే మనల్ని జీవింప చేయనది అని చూస్తున్నాం. So the spirit gets quickened, spirit gets life. మరి ఆత్మ ద్వారా మనం జీవాన్ని పొందుకుంటాం. Or in other words, the words of Jesus is spirit. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారి మాటలు జీవమై ఉన్నాయి. Or the flesh will not profit that. మరి శరీరం ఆ విషయాన్ని గ్రహించలేదు. With our flesh means with our emotions, with our feelings. If you go and try to understand Bible, you will not understand.
మరి మన యొక్క శరీరంతో అంటే కేవలం శరీరంతో కాదు కానీ మన యొక్క భావోద్రేగాలతో మన యొక్క సొంత వ్యక్తిత్వంతో మనము ఈ యొక్క వాక్యాన్ని ఎంత చదివినా కూడా మనము అర్థం చేసుకోలేము. Because it is clearly given that it is the spirit that quickens life into us. మరి ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా రాయబడ్డ మాట ఏంటంటే మరి ఆత్మయే జీవమైనది, ఆత్మయు జీవమునై ఉన్నదని మనం చూస్తున్నాం. The words Jesus spoke is spirit and life. మరి ఆయన మాట్లాడినటువంటి యేసుప్రభుల వారు మాట్లాడిన మాటలు మరి ఆత్మయు జీవమునై ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. How many of you want spirit and life in you? ఎంతమందికి మీలో జీవము ఆత్మ మీకు కావాలని ఆశపడతా ఉన్నారు? Praise God, praise God. Praise God. Now when we continue this class, you will understand more truth. ఈ యొక్క తరగతిలో మనం కొనసాగిస్తున్న సమయంలో అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. How many of you are reading the verses I am sharing? మరి నేను యొక్క దైవజనులు బోధిస్తున్నటువంటి ఈ వచనాలు ఎంతమంది చదువుతున్నారు ఈ సమయంలో? Writing down. ఎంతమంది రాసుకుంటా ఉన్నారు? You have the notebook with you? ఎవరికైనా మీకు నోట్బుక్స్ ఉన్నాయా అండి? Praise God. Thank God for that. Can you write John 4:24 also? మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కూడా మీరు రాసుకోండి. Can someone read that? ఎవరైనా చదవండి యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. God is spirit. మరి దేవుడు ఆత్మై ఉన్నారు. So we should worship him in spirit and truth. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. We all worship God today morning, right? మనం ఈరోజు ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించాము కదండి. We worshipped in spirit and in truth, or simply we worship because we have to worship? మనం ఏదో ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తున్నామా, లేకపోతే నిజముగా ఆత్మలో సత్యముతో మనం ఆరాధిస్తున్నామా? సత్యముతో ఆరాధించు. సత్యంతో నిజముగా. God is spirit and truth. ఆయన ఆత్మయు సత్యమునై ఉన్నారు. So we have to worship him in spirit and truth. కాబట్టి మనము ఆత్మలో సత్యములో ఆరాధించాలి. Don't get confused. As we continue this class, you'll understand more truth. మీరేమి కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి దైవజనులు ఎలా అయితే బోధిస్తారో సత్యాన్ని మీరు అలా గ్రహిస్తారు. If you want to know how your spirit is, మీరు మీ ఆత్మ ఏమయ్యిందో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? the more you meditate the word, you'll understand the truth. మరి మీరు ఎంతగా వాక్యాన్ని చదువుతారో అంతగా మీ ఆత్మ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. You cannot go to the Bible with your emotions, with your feelings. మీరు వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క భావోద్రేగాలతో మీరు వెళ్ళి చదివినట్లయితే ఉపయోగం లేదండి. Because God is spirit and life. ఎందుకంటే ఆయన ఆత్మయు అదే రీతిగా జీవమునై ఉన్నారు కాబట్టి. Can you read James 1:23-25? మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 20 నుండి 25 వచనాలు చదువుతారా? ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. How many of you attended my James class? మరి ఎంతమంది దైవజనులు యాకోబు రాసిన పత్రికను బోధించినప్పుడు విన్నారండి? Praise God. Praise God. Praise God. So can anyone explain me what is that James 1:23-25? మరి మీరు ఇంతమంది విన్నారు కదా, మరి ఎవరైనా నాకు వివరించండి. యాకోబు రాసిన పత్రిక 1:23, 25 వచనాలు వివరించండి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేవారంగా ఉండాలి, విడిచిపెట్టకుండా. What does the word says? మరి ఇక్కడ వాక్యం ఏమని తెలియజేయబడుతుంది?
Ephesians 1:3, what does it say? ఎఫెసీ 1:3 వచనం ఏమని తెలియజేస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. So he has blessed with every blessings. మరి ఆయన మనల్ని ఎలా ఆశీర్వదించారంటే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేశారు. How many of us walk in that blessings? ఎంతమంది ఆ ఆశీర్వాదంలో నడవడం ప్రారంభించారు? What is our prayer request to God daily? మరి దేవునికి మీరు ఇచ్చే విన్నపాల్లో సర్వసాధారణంగా ఇచ్చే విన్నపాలు ఏంటండి? God bless me this, God bless me that, we pray. దేవా నన్ను ఆశీర్వదించండి, ఆ విషయంలో ఆశీర్వదించండి అని ప్రార్థిస్తారు. We are not understood Ephesians 1:3. మరి మనం అలా ప్రార్థిస్తున్నామంటే ఎఫెసీ 1:3 అర్థం చేసుకోలేదని అర్థం. When we tell that thank you daddy because thank you for your blessed us. మరి మనము దేవానికి వందనాలు, నువ్వు నన్ను ఆశీర్వదించావని చెప్తే ఆ Then you విషయం understood the word. అలా చెప్తున్నారంటే వాక్యాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని అర్థం. James 1:23-25, what does that mean? మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-25 వచనాలు ఏమని బోధిస్తున్నాయి మనకు? How many of you have combed your hair before you came for this meeting? ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో మీరు అద్దం ముందుకు వెళ్ళేసి మీ యొక్క తలను దూకొని వచ్చారు? Praise God, praise God. Only 2 people no. Okay. Praise God. One person has raised the hand, other person told no. Okay. Praise God that you people attended the meeting without that, no problem. My example is, if you see your face on the mirror, you comb your hair. మరి దైవజనులు బోధిస్తున్న విషయాలు ఏంటంటే ఉదాహరణ తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే మీ తలను దూకుంటారో మీరు అద్దం ముందుకు మీరు వెళ్తారు కదండి సహజంగా. After you comb your hair, if you forget that how you are combed, మీరు తల దువ్వుకున్న తర్వాత ఎలా దువ్వుకున్నారో మీరు చూసుకోలేదు అనుకోండి, again if you go in front of mirror, that means the mirror will tell how did you forget so soon. మరి ఆ యొక్క అద్దం ఏమని చెప్తుందంటే మరలా మీరు అద్దం ముందుకు వెళ్తే ఇంత త్వరగా నువ్వు ఎలా మర్చిపోయావు అని చెప్తుంది. In the same way, God is telling, if you read the word and if you don't understand the word, what's the use of reading the word? మరి వాక్యము మరి అదే రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు ఇంత వాక్యాన్ని చదువుతున్నారు కానీ గ్రహించలేనట్లయితే ఏం ఉపయోగము అంటా ఉన్నారు. How many of you have received Christ as Savior? ఎంతమంది మరి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు? Praise God, praise God, praise God. When you received Jesus as Savior, what happened? మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించిన సమయంలో మీలో జరిగిన మార్పులు ఏంటి? కోపం పోవడము, పాతవి అన్ని విడిచిపెట్టామండి, కొత్తవి అన్ని ఆత్మలో ఎదుగుతున్నాం. 2 Corinthians 5:17 is what happened in your life. మరి 2 కొరింథీ 5:17 వచనం ప్రకారం మీ జీవితంలో జరిగిన మార్పులు ఏంటి? పాత వాటిని వదిలేయడము, అంటే ఇంతకుముందు విగ్రహారాధన చేసేవాళ్ళము, ఇప్పుడేమో ఆత్మ ఆరాధన జరుగుతుంది, దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నాం దైవ చిత్త ప్రకారం. Praise God for what you told. That's only a little bit of that. మీరు చెప్పింది సరైనటువంటిదే అక్క, దాంట్లో ఇంకొద్దిగా మీరు కల్పాలి. All thing means what? All things have passed away. మరి పాతవి కూడా గతించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. That's past tense. అది గతంలో జరిగిన విషయం. What is past tense and present tense? మరి భూతకాలము అదే రీతిగా వర్తమాన కాలము అంటే ఏంటి? జరిగిపోయిన కాలము, ఇప్పుడు జరుగుతున్న కాలం. What is the present tense? మరి వర్తమాన కాలము అంటే ఏంటి? All things are new in you. జరుగుతున్న కాలం.
All things in you is new. మరి మీలో పాతవి ఉన్నాయా? All things are new in you. మీలో ఉన్నటువంటి అన్ని కూడా నూతనమైనటువంటివే ఉన్నాయి. And all things are of God. మరి అవన్నీ మీరు నూతనంగా కలిగిన అవన్నీ కూడా దేవునివై ఉన్నాయి. No. Why is Mahima Teja telling no? పాతవి ఉన్నాయా అంటే నో అన్నానండి. Pardon me? పాతవి ఉన్నాయా అంటే నో అన్నాను. No, okay. Praise God. So all things have passed away. మరి పాతవి గతించెను. And you have all the new things that's of God in you. మరి మీలో ఉన్నవన్నీ కూడా నూతనమైనటువంటి సృష్టి. అది ఎవరిదో కాదు, దేవునిదై ఉంది. How many of you know that truth? ఈ సత్యం ఎంతమందికి తెలుసండి? Praise God. Can you read 1 Corinthians 15:53? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం ఎవరైనా చదవండి. 1 కొరింథీ 15:53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. Now what is the body you have? మరి మీరు కలిగినటువంటి ఈ దేహము ఎలాంటి దేహము? It's a corruptible body. ఇది క్షయమైనటువంటిది. Corruptible in Telugu, what is that? క్షయము. Yeah. Okay, but you'll have incorruptible later. ఇప్పుడు మనం తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి క్షయమైనది కలిగి ఉన్నాం, కానీ తదుపరిగా మనము అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకోబోతున్నాం. When we are with him face to face, we have incorruptible body. ఆయన ముఖాముఖిగా చూసే సందర్భంలో మనం అందరం కూడా శరీరాన్ని ధరించుకోబోతున్నాం. How many of you know that Christ died on the cross for you and me? ఎంతమందికి తెలుసు యేసు ప్రభువు వారు శిలువలో నీ కొరకు నా కొరకు మరణించారని? Praise God. How many of you know that he has paid the atonement for us? మన నిమిత్తమైన ప్రాయశ్చిత్త Our body is not redeemed. మన దేహము విమోచించబడలేదండి. Although full payment has been paid. మరి ప్రాయశ్చిత్తం చేసినప్పటికీ కూడా మన దేహాలు ఇంకా విమోచించబడలేవు. But your glorified body will be only after your death. మరి మనం మరణించిన తర్వాతనే ఆ మహిమ దేహాన్ని మనం ధరించుకోబోతున్నాం. Till then we have this corruptible body in us. అప్పటి వరకు కూడా ఈ యొక్క క్షయమైనటువంటి దేహాన్నే మనం కలిగి ఉంటాం. Can you read Ephesians 1:14? ఎవరైనా ఎఫెసీ 1:14 చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. What is the ending word of that in Telugu? సంచకరువు. What is that? కాపుదల, సంచకరువు. Yeah. Or in Telugu, English it is earnest. మరి సంచకరువు, కాపుదలలాగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనకి. What's the meaning of that word earnest means? మరి సంచకరువు అంటే దాని అర్థము ఏమైంది? ముందుగా means what? Before. Pardon me? సహవాసం, మనతో సహవాసంలో ఉన్నది. No, it's a deposit a buyer makes once he buys a house. ఒక వ్యక్తి మరి గృహాన్ని కొనుక్కున్నారనుకోండి, కొనుక్కున్నప్పుడు దానికి చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లించిన రీతిగా అది ఉంటుంది.
సంచకరువు అంటే A contract is written during the exchange of token money. మరి ఆ యొక్క డబ్బును కట్టినందుకు మనం దానికి తగిన రీతిగా ఆ యొక్క వ్యక్తికి టోకెన్ లాగా ఇస్తారు What కదా, is అది. Wilfos written there? హామీదారు. Pardon me? హామీదారు. హామీ రెస్పాన్సిబిలిటీ, హామీ పూచికత అంటే Earnest deposit could be 1% to 10%. Guarantee. Hami means guarantee, like that, Pastor. It depends on the market price. మరి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఆ యొక్క ప్రైస్ ని బట్టి ఉంటది. When you are born again, మీరు ఎప్పుడైతే నూతనంగా జన్మించారో, how many of you are born again? ఎంతమంది ఇక్కడ నూతనంగా జన్మించారండి? Praise God, praise God, praise God. How many of you know that your spirit was saved? మరి ఎంతమందికి తెలుసు మీ ఆత్మ రక్షించబడ్డదని? But not your soul. మీ ప్రాణము మాత్రం రక్షించబడలేదు. How many of you know this truth? ఎంతమందికి తెలుసు? Some people have raised the hand is I'm not able to understand. For what they have raised the hand? మీరందరూ చేతులు ఎత్తుతా ఉన్నారు, ఎందుకు చేతులు ఎత్తుతున్నారు తెలియజేయండి. ఆత్మ రక్షింపబడింది కానీ శరీరం ఇంకా రక్షింపబడలేదు. Praise God. Now your soul can be transferred to the degree you renew your mind. మీరు ఎంతగా అయితే మనసును రూపాంతరపరుచుకుంటారో అంతగా మీ యొక్క ప్రాణం అనేది మార్పు చెందుతుంది. You can change your attitudes, your values to the word of God. మీ యొక్క వ్యక్తిత్వము కూడా మరి వాక్యానికి అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. This does not happen automatically. ఇది వెంటనే జరిగే విషయం కాదండి. One second. Can you read 1 Corinthians 13, 9 to 12? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9 to 12. 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదామా? మొదటి కొరింథీ 13, 9 నుండి 12. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. So what is Paul trying to tell? మరి ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటండి? When Paul was writing, was he a child? మరి పిల్లవాడని అంటున్నారు కదా, మరి నిజంగా పౌలు గారు చిన్నగా మరి పిల్లవాడైనప్పుడు రాశారా ఈ విషయాల్ని? As an adult, he wrote all this. అప్పుడు రాయలేదు, కానీ ఆయన మరి ఎదిగిన సమయంలో రాశాడు. But what he meant is when he was not redeemed. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఇంకా విమోచించబడలేదు అని చెప్తా ఉన్నారు. When I was not redeemed, I didn't know the truth, so I was talking like an uneducated person. నేను విమోచించబడకన ముందు మరి చదువులేనటువంటి వ్యక్తి వలె నేను మాట్లాడాను అంటున్నారు. But once I have the glorified body, కానీ నాకు ఎప్పుడైతే మహిమ దేహము పొందుకుంటానో. when did we get the glorified body? మరి మహిమ దేహాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామండి?
చనిపోయిన తర్వాత. వన్స్ మోర్ సిస్టర్, ఏం చెప్పారు? మనం చనిపోయిన తర్వాత. Yeah, correct. Praise God for that. The glorified body you will have when you see him face to face. మరి ఆయనని మీరు ముఖాముఖిగా చూసినప్పుడు ఆ మహిమ దేహాన్ని మీరు కలిగి ఉంటారు. Not now. మరి ఇప్పుడైతే కాదండి. So we all behave like children now. మరి ఇప్పుడు మనం అందరం కూడా పిల్లల వలె మనము ప్రవర్తిస్తా ఉన్నాం. Okay, now can you get to 2 Corinthians 5:17 again? మరి ఇప్పుడు మరలా ఒకసారి చదువుదామా 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. So what has become born again? మరి ఇక్కడ కొత్తగా అయ్యాయి అంటున్నారు కదా, ఏవి కొత్తగా అయ్యాయి? మన క్రియలన్నీ. Not your feelings, not your emotions. మీ యొక్క భావోద్రేగాలు కావండి. It's not your body. మీ యొక్క దేహం కూడా కాదు. It was only your spirit that was born again. మరి మీ ఆత్మ మాత్రమే నూతనంగా జన్మించింది. Now this is very important truth you all should understand. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం, మీరందరూ కూడా గ్రహించాలి. Your spirit is totally born again. మీ యొక్క ఆత్మ సంపూర్ణంగా నూతనంగా మార్చబడింది. At your salvation or when you are born again. మరి ఎప్పుడైతే మీరు నూతనంగా జన్మించారో ఆ సమయంలో మీ ఆత్మ నూతనంగా జన్మించబడ్డది. Your spirit was totally changed. మీ ఆత్మ సంపూర్ణంగా మార్పు చెందింది. If you don't understand this truth, మీరు ఒకవేళ ఈ సత్యాన్ని గ్రహించలేనట్లయితే we'll try to work out in our soul and body and we find it disappointed after some attempts. మరి మనము ఈ సత్యాన్ని గ్రహించలేనట్లయితే మనం కొద్ది రోజులుగా ప్రయత్నిస్తాము, మరి ప్రాణంలో శరీరంలో ఇలా మార్పులు జరగట్లేదని ప్రయత్నిస్తాం, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నిరుత్సాహపడిపోతా ఉంటాం. How many of you have gone through this problem? ఎంతమందికి అలా అనిపించిందండి? You can give some more example, Pastor, how they can disappoint in the soul and body. Yeah. Praise God. So that they can give the answer. I want you all to talk when I'm taking the class. మీరందరూ మరి దైవజనులు మాట్లాడుతున్న సమయంలో క్లాస్ లో మీరందరూ మాట్లాడాలని దైవజనులు ఇష్టపడతా ఉన్నారు. Because if any doubts you ask, like Sister Brighty just now told that you all ask the questions. మరి నేను తెలియజేసిన రీతిగా మరికొన్ని ప్రశ్నలు మీరు అడగండి. మీకు వాటిని ఇంకా ప్రాణాత్మ దేహాల గురించి ఇంకేదన్నా వాక్యం అవన్నీ అర్థం కాలేనట్లయితే మీరు అడగండి, దైవజనులు వాటిని వివరిస్తారు. Because it took for me years to understand this topic. ఈ యొక్క సత్యాన్ని గ్రహించడానికి కొన్ని సంవత్సరాలు నాకు పట్టిందండి. But that years is not lost, but I received something which is very important for my life. మరి అన్ని సంవత్సరాలు వృధా అయినప్పటికీ కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను, నేను వ్యర్థపరచబడలేదు, కానీ నేను గ్రహించాను, పొందుకున్నాను. And I pray that you all receive the truth. మరి మీరందరూ కూడా సత్యాన్ని గ్రహించాలని దైవజనులు ఇష్టపడతా ఉన్నారు. Now you think that you are a Christian because you go to church every Sunday, correct? మీరందరూ క్రైస్తవులు అని అంటా ఉన్నారు కదా, ప్రతి సండే ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నాను కదా అని మీరు అంటున్నారు కదండి. Sunday, why do you go to church? ఆదివారం మీరు మందిరానికి ఎందుకు వెళ్తా ఉంటారు? To give your attendance, right? మీ యొక్క అటెండెన్స్ హాజరు ఇవ్వడానికి మీరు వెళ్తారు కదా మందిరానికి. Yes or no? నిజమేనా కాదండి? No. Then why do you go to church, Sister Rajita? మరి రజిత సిస్టర్, ఎందుకు మీరు మందిరానికి వెళ్తున్నారు? మరి ఎందుకు మందిరానికి వెళ్తున్నారు తెలియజేయండి, మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. దేవుని స్తుతించడానికి, ఆయనతో సహవాసం కలగడానికి, వాక్యం వినడానికి. God is spirit and truth, we saw that. ఆయన దేవత చెప్పండి అండి. ఆయన చేసిన మేలును బట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి.
So we go to church is not to give attendance but to worship him in spirit and truth. మరి మనం ఏదో మందిరానికి వెళ్తుంది అటెండెన్స్ హాజరు ఇవ్వడానికి కాదు, కానీ ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం వెళ్తా ఉన్నాం. To receive some more truth from the word. అంత మాత్రమే కాదు, కానీ వాక్యంలో ఉన్న సత్యాన్ని కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నాం. If that's the attitude, praise God for that. ఒకవేళ మీరు అలాంటి ఆలోచనలో మీరు వెళ్తున్నట్లయితే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. And this is what I pray that you all have that in your mind. మరి ఈ విషయాలనే మీరు మీ మనసులో ఉంచుకోవాలని నేను Don't go to church just to give attendance. మరి మందిరానికి ఏదో సాధారణంగా అటెండెన్స్ ఇవ్వడానికి వెళ్ళకండి. But we go to receive the truth in us. మరి సత్యాన్ని నేను తెలుసుకోవాలని మీరు మందిరానికి వెళ్ళే వారిగా ఉండాలి. Praise God for that. మరి దేవుణ్ణి నేను మిమ్మల్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. The truth is once you are born again, your spirit was totally saved. మరి ఎప్పుడైతే మీరు నూతనంగా జన్మించారో మీ ఆత్మ కూడా సంపూర్ణంగా మార్పు చెందింది. But your body and soul was not saved. కానీ మీ యొక్క ప్రాణము అదే రీతిగా శరీరం మాత్రం మార్పు చెందలేదండి. Your spirit was totally changed. అంటే కేవలము మీ ఆత్మ మాత్రమే మార్పు చెందింది. Everything you require is available in your spirit. మరి ప్రతిది మీకు కావాల్సిన ప్రతి అవసరత కూడా మీ ఆత్మలో మీరు కలిగి ఉన్నారు. I'm not just telling simply. ఏదో సాధారణంగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదండి నేను. But Pastor garu, we are unable to hear you. దైవజనులు నెట్వర్క్ ఇష్యూని బట్టి మరి లెఫ్ట్ అయినట్టున్నారు. వారు మరలా రీజాయిన్ అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందండి క్లాస్? అర్థమవుతుంది బ్రదర్. మంచిది. శరీరం, ప్రాణము, ఆత్మ వ్యత్యాసం ఏమని నేర్చుకున్నారు? శరీరము అనగా ఏంటి? మాట్లాడండి. శరీరము అనగా ఏమిటి? ప్రాణం గురించిన డెఫినేషను, శరీరం గురించిన డెఫినేషను, ఆత్మ గురించినటువంటి డెఫినేషను దైవజనులు తెలియచేశారు కదా. శరీరము అనగా ఏమిటి? శరీరంలో నుంచి మనకు వచ్చేటువంటి లేకుంటే ఆత్మలో నుంచి, ప్రాణంలో నుంచి డెఫినేషన్ ఏం నేర్చుకున్నారు? శరీరం నుండి స్పర్శ, మనం తాకడము, మాట్లాడము, నడవడము.
వెరీ గుడ్. ప్రాణం గురించి ఏం నేర్చుకున్నారు? ఎమోషనల్ ఫీలింగ్స్. ఆత్మలో నుంచి ఏం నేర్చుకున్నారు? ఆత్మ దేవుడు అనుగ్రహించింది. మొదట మనం రక్షింపబడింది ఆత్మ. మన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆత్మను మనలో పెట్టాడు దేవుడు. గుడ్. దేవుని స్తోత్రం. ఎంతమంది నోట్స్ రాసుకున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హోప్ అందరికి కూడా సబ్జెక్టు అర్థమైందని విశ్వసిస్తా ఉన్నాను. కొంతవరకు ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ గా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళి ఉంటున్నాం. నెక్స్ట్ వీక్ లో మరికొన్ని విషయాలు మనము నేర్చుకుని ఉంటున్నాం. కాబట్టి అందరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క క్లాస్ లో జాయిన్ అవ్వాలని తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మందిరం బయట ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తా ఉన్నాడు, బయట స్టెప్స్ దగ్గర కూర్చొని. అయితే నేను ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్ళినప్పుడు ఆ సంఘటన నేను చూసినప్పుడు తనకు నేనేమని మాట్లాడానంటే, అయ్యా ఇది దేవుని మందిరం కదా, ఇక్కడ ఇలా సిగరెట్ తాగడం మంచిది కాదు కదా అని నేను ఆ వ్యక్తిని నేను అడిగినప్పుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీకు నా గురించి తెలియదు. ఈ మందిరంలో నేను చర్చి ఎల్డర్ గా ఉంటున్నాను, చర్చిలో పెద్ద మనిషిగా ఉంటున్నాను. మరి అదే రీతిగా ఈ మందిరం కట్టడానికి మరి అక్కడికి వెళ్ళి చూడు, నా పేరు మొట్టమొదటిగా ఉంటది. అదే రీతిగా పాస్టర్ రాకపోతే గన నేను వాక్యం చెప్తాను. అదే రీతిగా నేను సంఘంలో ఒక పెద్ద మనిషిని అన్నట్లుగా తను తెలియచేశాడు. అయితే నేను కొన్ని విషయాలు అతనితో నేను సంభాషిస్తూ ముందుకెళ్ళినప్పుడు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతా ఉన్నాయా ఒకప్పుడు అని అడిగితే తను చెప్పాడు, నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు నేను మందిరానికి కూడా పోవట్లేను. ఎందుకు అని చెప్తే, నాకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు కూడా మరి ఆయా పరిస్థితుల గుండా మంచి జాబ్ లో ఉంటున్నారు. మరి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేరు, కోడళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. అందుకే నేను ఇలా దేవునికి దూరం అయిపోయాను అని తను విన్నపం తెలియజేశాడు. అలా మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తను అన్న మాట ఏంటంటే, నా హృదయంలో దేవుడు ఉన్నాడు మరి అని తను మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మరి దేవుడు హృదయంలో ఉన్నప్పుడు సిగరెట్ ఎలా కాలుస్తా ఉన్నావు నువ్వు అని అడిగాను. పెద్ద ఆయన ఆల్మోస్ట్ 60 years వరకు ఉండొచ్చు. నేను అడిగినప్పుడు తను చెప్పినటువంటి ఆ యొక్క విధానం చూస్తే తను ఏమంటాడంటే, మరికొంతమంది అనేక మంది చెప్పేటువంటి విషయం కూడా అంతే. ఈ శరీరంతో కదా నేను, ఈ కళ్ళతో కదా సినిమా చూస్తాను, ఈ శరీరంతో కదా నేను సీరియల్స్ చూస్తాను, లేకుంటే ఈ శరీరంతో కదా నేను పాపం చేసేటువంటిది, అబద్ధం ఆడేటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి కావాల్సిన ఆత్మ కదా అని అనేక మంది అనుకునేటువంటి వారు చాలా మంది. ఇంకా మరికొంతమంది ఎలా అనుకుంటారంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నప్పుడు క్రైస్తవులు కూడా ఇటువంటి భ్రమలో ఉంటున్నారు. ఏమిటంటే, మరణించిన తర్వాత దేవుని ఎదుటికి వెళ్ళేది శరీరం కాదు కదా,
ప్రాణం కాదు కదా, ఆత్మనే కదా. ఆత్మ విలువైనటువంటిది కాబట్టి ఆత్మే కదా అక్కడికి వెళ్ళేటువంటిది. ఈ శరీరము ఎలా ఉన్నా కూడా పర్లేదు కదా అన్నట్లుగా జీవించేటువంటి వారు కూడా చాలా మంది ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి బహు జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విషయాల్లో తెలియచేస్తారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన రీతిగా మీ శరీరమును గురించి అయినను అదే రీతిగా మీ దేహము గురించినైనను మీరు ఎక్కువగా ఆలోచించొద్దు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ప్రస్తుత దినాల్లో మీరు అనలైజ్ చేయండి. రోజుకు 24 అవర్స్, వీక్ కి 7 డేస్, సంవత్సరానికి 365 డేస్, 365 రోజులు. ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, దేవుని యొక్క వాక్కు ప్రకారం ఎలా మనం జీవించడానికి ఇష్టపడుతా ఉన్నాం, మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమని మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తే మీ శరీరం గురించి అయినను లేకుంటే దేహం గురించి అయినను అంటాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు ఏంటంటే ఈ భూమి మీద ఉన్నదంతా కూడా శరీరాశ, అలానే నేత్రాశ, జీవపు డంబము అని ఈ 3 విషయాలు చెప్పి మరొక మాట మాట్లాడతాడు అక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అన్న విషయాన్ని మనం చూస్తాం. తండ్రి వలన పుట్టినవి కావు, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వాడు, ఈ దేవుని యొక్క చిత్తం జరిగించాలంటే ఆత్మపూర్ణులుగా ఆత్మీయంగా మనం ముందుకెళ్ళాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది శరీరానుసారంగా జీవించిన వారు ఉన్నారు. వారికి పర్యవస్థానం కూడా, వారి ప్రారంభం ఎలా ఉంది, వారి యొక్క ముగింపు ఎలా ఉంది, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలానే వారికి ఉన్నటువంటి సంతోషం కోసం నేత్రాశ, జీవపు డంబం కలిగి జీవించిన వారి యొక్క పర్యాయ స్థానం కూడా ఎలా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క లేఖన భాగంను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఒక 2-3 మినిట్స్ లో మనము క్లోజ్ చేసుకున్నామండి. ప్రభు సన్నిధిలో దైవజనులు నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఇప్పుడే ఫోన్ కాల్ చేసిన విధానం బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ సమయానికి మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరాన్ని సిద్ధపడి చేసుకోవాలంట. ఎలా? మన మీద నేరారోపణ చేయకోకుండా మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము నేరారోపణ చేయకోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ మాట ఎక్కడుందో చెప్తారు ఎవరైనా? ఈ మాట బైబిల్ చూడకుండా ఎవరైనా కూడా ఎవరైనా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉందా? ఎక్కడుందండి? ప్రశ్న మళ్ళీ అడగండి. మీ ప్రాణ, ఆత్మ, శరీరము అన్న మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నది? నూతన నిబంధనలో ఏమని తెలియచేస్తా ఉంది? ప్రాణము, ఆత్మ, శరీరం అనేటువంటి సెంటెన్స్ ఎంతమంది గుర్తుంది? ఎవరైనా ఒక్కరైనా సమాధానం ఇస్తారా? ఎవరైనా ఒక్కరైనా కూడా ఆల్మోస్ట్ 18 మెంబర్స్ ఉన్నారు. ఎవరైనా ఒక్కరైనా చూసాను చెప్పచ్చు.
దేవునికి అర్పించుట అండి. ఎక్కడుంది ఆ మాట? పాట కూడా మనం పాడుకుంటాం. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా కదా. అవునండి, అవును. ఎవరైనా కూడా చెప్పగలరా? వచ్చినాం. అందుకే బైబిల్ పోనీ ఏ అధ్యాయంలో ఉందైనా చెప్తారా? ఎవరు మాట్లాడట్లేదు. సరే, ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందామా? బ్రదర్ చెప్పండి. నాకు ఒకటి ప్రేయర్ రిక్వెస్ట్. ఈరోజు వదిన ఎగ్జామ్ రాస్తుంది. ప్రేయర్ రిక్వెస్ట్ లాస్ట్ లో చేద్దాం అక్క. ఇప్పుడు మెసేజ్ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా సమాధానం చెప్తారా? వెతుకుతున్నారా బైబిల్? ఎవరైనా కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఎవరు మాట్లాడలేరు. తెలియదు పాస్టర్ గారు. పౌలు గారు రాసింది కానీ అది ఏ అధ్యాయం ఉంది, ఏ పుస్తకం ఉందో తెలియదు. మీకు ఒక హోంవర్క్ ఇస్తా ఉన్నాను. ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈరోజు మండే కదా, ఈరోజు ట్యూస్డే కదా. నెక్స్ట్ ట్యూస్డే లోపల రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి. కంఠస్థం చేయడానికి ఎన్ని వచనాలు ఉంటాయి తెలుసా ఆ యొక్క అధ్యాయంలో? ఎవరికైనా 39 వచనాలు ఉంటాయి. రోజుకు ఒక 5 వచనాలు నేర్చుకున్నా కూడా వీక్ నేర్చేసుకోవచ్చు. ఈ వారం లోపల రోజుకు ఒక 5 వచనాలు నేర్చుకున్నా, ఒక 4 వచనాలు నేర్చుకున్నా 1 వీక్ లో నేర్చుకోవచ్చు. నేను అవకాశం ఇస్తాను చూడకుండా చెప్పడానికి ఎవరికైనా కూడా. ఓకేనా? ఎంతమంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు? కనీసం రెస్పాండ్ అవ్వండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ప్రయత్నం చేయడానికి కూడా ఇష్టం లేదా? ముందే డిసైడ్ అవుతున్నారా నేను నేర్చుకోలేమని? 1 వీక్ టైం ఇచ్చాను. 1 డే కాదు, 1 వీక్ టైం, వారం రోజులు టైం ఇచ్చాను.